సరే, ఇది ఆపరేషన్ కగర్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకటి తీసుకొని నక్సలిజాన్ని అంతమొందిస్తామని ఆ దిశగా ఎన్కౌంటర్లు జరుపుతుంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా అయితే నక్సల్స్ వాళ్ళతోటి అవసరం లేదు. వాళ్ళు అక్కడ ఉండి అడవులలో ఉండి ప్రాణాలు పోవడం కంటే జనజీవనంలో కలిసి వాళ్ళు ఏంది, ప్రజలది అభిప్రాయం ఏంది, ప్రజలకు ఏం అవసరం ఉంటుంది అలాంటివి పబ్లిక్లో ఉండి చెప్తే దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇలా ఉండి ఇట్లా ఉండి అడవులలో ఉండి అక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకున్నది పద్ధతి కాదని నా అభిప్రాయం. సిబిఐ వాళ్ళు ఏమంటారు అంటే చర్చలకు విలాలి కానీ ఇట్లా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తారు, తీవ్రవాదులను అసంటిది కూడా వాళ్ళతో చర్చలు జరుపుతారు. మరి ఈ చర్చలకు మీరు ఎందుకు సముఖంగా లేరని బీజేపీ వాళ్ళను సిపిఐ వాళ్ళు విమర్శిస్తారు. దీని చర్చలు అనేది ప్రభుత్వం తరపున ఉండాలి చర్చలు. మరి వీళ్ళు కూడా సహకరించాలి, మావోయిస్టులు కూడా సహకరించాలి. చర్చలు అనేది వీళ్ళు నిర్ణయించుకుంటేనే వాళ్ళ చర్చలు అనేది సఫలం జరుగుతుంది. లేకపోతే ఇలానే ఉంటే ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు చాలా మంది ఎవరైతే నక్సల్స్ ఉన్నారో ప్రజల వైపు పనిచేస్తారని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ప్రభుత్వాలు పూర్తిగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయంటారా, లేకపోతే వాళ్ళ గురించి ప్రభుత్వం అయితే ప్రజలకైతే అవసరం లేదు. ఇప్పుడున్న మావోయిస్టులు వాళ్ళైతే ఉన్న ప్రజెంట్గా పబ్లిక్ అయితే నా అభిప్రాయం చెప్తున్నా, వాళ్ళకి ఏమీ అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేదు. వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే పబ్లిక్ వచ్చి డైరెక్ట్గా ఏమన్నా ప్రభుత్వంతో డైరెక్ట్గా కలిసి వాళ్ళతోటి ఏమన్నా చర్చలు జరిపి ఏమన్నా దాని వల్ల ఫలితాలు అనేది దొరుకుతుందని నా ఆశ. ప్రస్తుతం ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆపరేషన్ కగర్ అనే పేరుతో మావోయిస్టులను అంటే నక్సలిజం లేకుండా చేస్తామని చెప్తుంది. సిపిఐ ఏమంటారు అంటే చర్చలకు వీలాలి కదని వాళ్ళు అంటారు. అంటే ఇది ఎంతవరకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి నక్సలిజాన్ని ముందుకు నడిపించే రోజులు పోయినాయి. మరి అదేవిధంగా జనజీవనం రావాలి, అనేక ఉపాధులు ఉన్నాయి, అనేక పనులు ఉన్నాయి. ఈ అడవిలలో చేసే బదులు అప్పుడు దొరల కాలంలో నక్సలైట్లోనే మంచిది. ఈరోజు దొరలు లేరు, ఊర్లలో ఆ ఘర్షణలు లేవు, నక్సలైట్ వద్దు. కానీ ఇప్పుడు మొన్న కర్రెగుట్టలలో ఎన్కౌంటర్ జరిగినాయి. తర్వాత నిన్న కాక మొన్న ఏదైతే ఒక మావోయిస్ట్ అగ్రనేతను కూడా చంపేయడం జరిగింది. ఇది ఏదైతే ఎన్కౌంటర్లో అయితే వాళ్ళుగా మళ్ళీ రావచ్చు కదా. వాళ్ళ డిమాండ్లు మరి ఇంకేమో రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకొని ఈ రేవంత్ రెడ్డి గారు శాంతియుతంగా వాళ్ళకి చర్చలించాలని మనకి చేస్తున్నాను. అయితే ఈ వాళ్ళను చంపడం ద్వారా నిజంగానే నక్సలిజం అంత అవుతుంది అంటారా? చంపడం అనే తూటాలతోటి నక్సలిజం కాదు, శాంతియుతంగానే నక్సలిజాన్ని ఉపయోగించాలని కోరుతున్నాం. అయితే సిపిఐ వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా తీవ్రవాదులతోనే చర్చలు జరుపుతారు, అసంటిది ఇది ఒకప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు జనాల కోసం పనిచేయడానికే వాళ్ళు ఉన్నారు, అసంటి వాళ్ళను చర్చలకు పిలుస్తలేరు అని చెప్పి సిపిఐ వాళ్ళు బీజేపీ పైన ఆరోపిస్తున్నారు. దానిపైన ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నక్సలైట్లతోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూర్చోబెట్టి నక్సలైట్లను పిలిచి వాళ్ళు చర్చలు చేయాలి, ఏదో బీజేపీ కింద తోస్తున్నారు. నక్సలైట్లు మామూలుగా ఎవరి కోసం పనిచేస్తారు అంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో? అప్పటి నుంచి కూడా పేదవాళ్ళ గురించే పనిచేస్తున్నారు, ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళ గురించి చేస్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి దొరల పాలన ఈ రోజు లేదు కాబట్టి జనజీవనంలో కలిసిపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతుంది.